కాబోయే యూపీఎస్సీ ర్యాంకర్స్ ఫామ్ హౌస్ లో ఏం పని. ఈ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అంటే ఇంటర్వ్యూ స్టేజ్ లో ఉంది. ఇప్పుడు మెయిన్స్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చాయి. సో ఇప్పుడు దాకా ఏంటి అంటే ఇన్స్టిట్యూట్స్ ఒకలాగా ఉంటాయి. ఈ టైంలో సో ఎవరైతే మెయిన్స్ క్లియర్ చేశారో వాళ్ళని రకరకాలుగా ప్యాంపర్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నారు, సో దీని గురించి మనం మాట్లాడుకుందాము. అయితే ఎలా ఉందంటే జనరల్గా ప్రిలిమ్స్ క్లియర్ చేస్తాను, మెయిన్స్ క్లియర్ చేస్తాను, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో, టెస్ట్ సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో, మెంటర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో, లేకపోతే ఇంకా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోనో, లేకపోతే ఆన్సర్ రైటింగ్ ఏదో ఒక రకంలో హెల్ప్ చేస్తే ఆ యూపీఎస్సీ ర్యాంకర్ని పిలిపించుకొని మా ర్యాంకర్ అని చెప్పడం ఏదో ఒక ప్రాసెస్లో ఏదో ఒక స్టేజ్లో హెల్ప్ చేసి ఉంటాయి. కానీ మెల్లమెల్లగా ఎలా మారుతుందంటే ఏమో అనిపిస్తూ ఉంది, ఎందుకంటే చూస్తున్న పరిస్థితులను బట్టి. సో క్యాష్ ఇస్తాను, ఐఫోన్ గిఫ్ట్ ఇస్తాను, తర్వాత ఫామ్ హౌస్లో పార్టీ ఇవ్వడము, అంటే ఇంటర్వ్యూ గైడెన్స్ పేరుతోటి ఫామ్ హౌస్లో పార్టీ ఇచ్చి డిన్నర్ పెట్టి 2 రోజులు ఎంజాయ్ చేయించి వాళ్ళని ఫామ్ హౌస్లో, తర్వాత ర్యాంక్స్ రాగానే 1 1 2 2 3 3 అనడం. ఈ ర్యాంకర్స్ కూడా గుడ్డెత్తి చేలో పడ్డట్టు కొంచెం కూడా ఆలోచించకుండా, కొంతమంది ర్యాంకర్స్, అందరూ కాదు, కొంతమంది చాలా జెన్యున్గా ఉంటారు. నేను అంటే ఏదైతే ఒకవేళ వెళ్ళినా నాకు ఎందుకు వీళ్ళు ఇంటర్వ్యూలో హెల్ప్ చేశారు లేదా ఆన్సర్ రైటింగ్లో హెల్ప్ చేశారు క్లియర్గా చెప్తూ ఉంటారు. కొంతమంది అబద్ధాలు కూడా ఆడుతూ ఉంటారు. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ ర్యాంక్ వచ్చిన ఒక పక్కేమో ఓన్గా ప్రిపేర్ అయ్యండి, ఇంకో పక్కేమో నాకు సో గైడెన్స్ నేను దగ్గర నుంచి తీసుకున్నా అన్నారు.